పేరు తెలవకుండా ఎంగేజ్మెంట్ అన్నా కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చినాక చూసినాక ఇష్టం అంటే ఇష్టం అని అనుకున్నాక తర్వాత కట్నం మాట్లాడారు. సో అది కూడా అయిపోయాక ఇంకా అప్పుడే ఆ అమ్మాయికి మేము పూలు పళ్ళు పెడతాము అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అయిపోయాక తర్వాత మళ్ళీ ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ వెళ్ళి గాజులు, చీర, పూలు పళ్ళు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా తమ్ముడు ఇంకా మా ఆయన వీళ్ళందరూ కూడా వెళ్ళి తనకి డ్రెస్, ఇంకా పూలదండలు, కేక్ అవన్నీ తీసుకొని వచ్చి ఉండే. సో అలా సడన్గా అయిపోయింది. ఇంకప్పటికి అతని నేమ్ నాకు తెలుసు కానీ నా నేమ్ ఏంటో తనకు అంత ఐడియా లేదు. అసలు మర్చిపోయిందంట అడిగితే. సో ఇంకప్పుడు అందరూ గాజులు కూడా వేశారు. అమ్మ, చిన్నమ్మమ్మ, ఇంకా అత్తమ్మ, ఇంకా వీళ్ళందరూ గాజులు వేసినాక తర్వాత మళ్ళీ పూలు పండ్లు ఇంకా అవన్నీ పెట్టినాక మళ్ళీ ఇంకా లాస్ట్కి అక్షింతలు వేశారు. అక్షింతలు వేసినాక సో ఇంకా అప్పటికే మేము ఆలోచిస్తున్నాం, ఇతనికి నేమ్ తెలుసా తెలియదా అని. అతనికి అప్పుడైనా నాకు నేమ్ తెలియదు అన్నట్టే ఉండే. సో మళ్ళీ ఇంకా ఆలోచిస్తున్నాము, సో చూద్దాము అన్నట్టు. ఇంకా తర్వాత ఇంకొకరు లైన్గా వచ్చి పండ్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు ఇంకా 5 రకాల పండ్లు 5 మంది అలా పెట్టినాక తర్వాత మళ్ళీ ఇంకా తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి కేక్ కూడా తీసుకొని వచ్చి ఉండే. సో ఆ డే చాలా అంటే చాలా బిజీగా అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ అలా అవుతుంది అని ఎవరూ ప్లాన్ చేయలేదు. కాబట్టి వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లేదు, స్టేజ్ లేదు, ఏం లేకుండే. జస్ట్ నార్మల్గా బ్లౌజ్ కూడా రెడీమేడ్ అప్పటికప్పుడు ప్లాన్ చేసినాము. ఇంకా అప్పటికప్పటికి అలా అయిపోయింది. ఫోటోగ్రాఫర్స్ కూడా లేకుండే. మా చెల్లె, మా తమ్ముడు, ఇంకా మా అన్నయ్య వీళ్ళే ఫోటోగ్రాఫర్స్ అక్కడ. అందరూ వాళ్ళే. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అదంతా ఏం వేసుకోలేదు. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా ఏం లేకుండే. సో ఇంకా అదే ఎంగేజ్మెంట్ లాగా. సో ఇంకా అక్కడే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా డైరెక్ట్ లగ్నపత్రిక రాసుకున్నాము. ఎంగేజ్మెంట్ అయినాక కూడా మాకు ఆగస్టులో ఎంగేజ్మెంట్ అయింది, అక్టోబర్లో మ్యారేజ్ అయింది. అంటే అక్టోబర్ ఎండ్ అయింది. సో దగ్గర 2 months గ్యాప్ వచ్చింది మ్యారేజ్కి, ఎంగేజ్మెంట్కి. సో మళ్ళీ ఎంగేజ్మెంట్ కూడా ఇంకేం చేసుకోలేదు, డైరెక్ట్గా లగ్నపత్రిక రాసుకున్నాము. లగ్నపత్రిక రాసుకున్నాక ఒక 20 daysకేమో మ్యారేజ్ అయిపోయింది. సో ఇంకా ఇదే ఎంగేజ్మెంట్. అప్పటికి ఎంగేజ్మెంట్కి కూడా అతనికి నా పేరు తెలియదు, ఏం తెలియదు. నేను జోహన్నాలోనే ఉంటాను. మా ఇంటికి చాలా దగ్గర వాళ్ళ ఇల్లు. అయినా అప్పటికి ఆయన గురించి నాకు ఏం తెలియదు, నా గురించి కూడా తనకేం తెలియదు అనమాట. సో సడన్గా అయిపోయింది అంతా. బుజ్జి పెట్టిన ఫస్ట్ పెడతాను చూడు మా చెల్లె. ఇదే బుజ్జి పెట్టాలి ఫస్ట్. ఐదుగురు అవుతారమ్మా. నీ ఫోన్ అన్నా అయితే ఇంకో మంచిగా వస్తాయి. బయటకు పోయి షాప్ భాగ్య పెట్టని పెడితే 5 అవుతారు. అక్క ఇద్దరు అక్క ఉన్నావు కదా మళ్ళీ కొడుకుంటే తీసి అబ్బాయికి 2 చేతులు పెట్టావా, ఒక్క చేత పట్టుకోవాలి. ఈ చెయ్యి ఇట్లా పట్టుకో, ఈ చెయ్యి పట్టుకొని పెడితే ఇట్లా వచ్చి స్వీట్ తీసి అబ్బాయి పనులు లేవు కదా. నోట్లే కాదు అవల్లే. ఇంకొకరు దానిలో అమ్మాయి వాళ్ళు ఆ పండు పాపకు పెట్టు. స్వీట్ అట అన్నది.
కూసో అక్క. ఓకేనా? ఓకే అక్క. అన్నకట్ట స్వీట్ పెట్టు. అయ్యేం కదా. అందరు లేచి ఒక్కసారి వచ్చి అక్షంత దండలు వేసుకున్నాం. దండలేసి దండలు లేనండి ఆ పనులు లేచి దేవుని కాడ పెట్టి మొక్కినాక మొక్కించి కాదు ఇప్పుడు అద్దు ఆడదాకా పోనీ ఇంకా అంతా అయిపోయినాక నాన్న, ఇంకా అమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, తమ్ముడు వాళ్ళు, చెల్లె వాళ్ళు ఇంకా అందరూ వచ్చి వరుసగా మా ఒక్కొక్కరి కాళ్ళు మొక్కుతూ ఉండే. సో ఇప్పుడు నాన్న కాళ్ళు మొక్కుతున్నారు. నాన్న తర్వాత మళ్ళీ అమ్మ, అమ్మ తర్వాత మళ్ళీ పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళందరూ వస్తూ కాళ్ళు మొక్కుండే. కాళ్ళు మొక్కిన తర్వాత ఇంకా మళ్ళీ మేము లేచి ఇంకా పూలదండలు వేసుకొని కేక్ కట్ చేసాము.